మేము చేసే అద్భుతమైన వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే వెంటనే మా ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. సో నేను ఇవాళ కెనడా గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ ని కలెక్ట్ చేసి ఉంచాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. నెంబర్ 1, నార్త్ వెస్ట్ కెనడాలో లైసెన్స్ ప్లేట్లు పోలార్ బేస్ షేప్ లో ఉంటాయట. నెంబర్ 2, రష్యా తరువాత రెండవ అతిపెద్ద దేశం కెనడా. నెంబర్ 3, కెనడాలో సగం కన్నా ఎక్కువ ప్రజలు చదువుకున్నవారు ఉన్నారట. వారి దగ్గర డిగ్రీ కూడా ఉంది. నెంబర్ 4, కెనడాలో ఇప్పటి వరకు రికార్డ్ అయిన అతి తక్కువ టెంపరేచర్స్ -63°C. ఇది 1947లో రికార్డ్ అయ్యింది. నెంబర్ 5, కెనడా యొక్క అఫీషియల్ ఫోన్ నంబర్ 1-800-0- నెంబర్ 6, WW2 జరుగుతున్న సమయంలో పెర్ల్ హార్బర్ పైన అటాక్ జరిగింది. అయితే అప్పుడు కెనడా జపాన్ పైన వార్ ని డిక్లేర్ చేసింది. ఆ తర్వాత USA కూడా జపాన్ పైన వార్ డిక్లేర్ చేసింది. నెంబర్ 7, ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీట్ కెనడాలోని యంగి స్ట్రీట్. అయితే ఇది 1896 కిలోమీటర్ల లాంగ్ ఉంది. నెంబర్ 8, కెనడాలో చాలా ఎక్కువ లేక్స్ ఉన్నాయి. అవి ఎంత అంటే ప్రపంచంలో ఉన్న అన్ని లేక్స్ ని కంబైన్ చేసినా గానీ కెనడాలో ఉన్న లేక్సే ఎక్కువ. నెంబర్ 9, కెనడాలో ఎవరైనా మంచి పని చేస్తూ కెనడియన్ పోలీసులకు కంటపడితే గనక వారికి పాజిటివ్ టికెట్ అని ఇస్తారు. అంటే మంచివారు అని టికెట్ ఇస్తారన్నమాట. నెంబర్ 10, కెనడాలో ప్రొస్టిట్యూషన్ లీగలేనట. నెంబర్ 11, అమెరికా కెనడాని ఆక్రమించుకోవడానికి 2 సార్లు ట్రై చేసింది. 1775లో ఓసారి, అలాగే 1812లో ఓసారి. కానీ 2 సార్లు ఫెయిల్ అయ్యింది. నెంబర్ 12, ప్రపంచంలో ఆయిల్ నిల్వలు ఉన్న 3వ అతిపెద్ద దేశం కెనడా. నెంబర్ 13, కెనడా యొక్క నేషనల్ యానిమల్ నార్త్ అమెరికా బీవర్. నెంబర్ 14, ఒక లెక్క ప్రకారం 93,000 కెనడియన్స్ ఎక్స్పైర్ అయిన వీసాతో అమెరికాలో నివసిస్తున్నారట. నెంబర్ 15, కెనడాలో చీజ్ ని అలాగే మ్యాక్రోనీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారట. నెంబర్ 16, ప్రపంచంలోనే అతిపెద్ద కోస్ట్ లైన్ కెనడాలో ఉంది. నెంబర్ 17, కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ లోని అట్లాంటిక్ ఓషన్ అప్పుడప్పుడు ఫ్రీజ్ అవుతుందట. అయితే అప్పుడు అక్కడి ప్రజలు దానిపైన హాకీ ఆడతారట. సో ఫ్రెండ్స్, కెనడా గురించి ఒక వీడియో చేయమని నాకు అప్పారావు గారు కామెంట్ ద్వారా అడిగారు. మీరు కూడా నేను ఏదైనా వీడియో చేయాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు అడగండి. సో ఫ్రెండ్స్, ఇవి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కెనడా. ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏది అత్యద్భుతంగా అనిపించిందో కామెంట్లలో నాకు తెలియజేయండి. అండ్ ఈ ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.